ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఖమ్మంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 96వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ మాదిగ కుల దండోర రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నా పేరు కోరిపల్లి శ్రీనివాస్ మాదిగ, తెలంగాణ మాదిగ కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడుగా. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే బహుజన వర్గాలకి తగిన సముచిత స్థానం లేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో న్యాయమైన వాటాల కోసం మరి స్త్రీ సంక్షేమం కోసం కృషి చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈరోజు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం. వాస్తవంగా బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే భారతదేశంలో ఉన్న మరి ఏదైతే మనువాద ముసుగులో ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి, ఆ మహానుభావుడు దయ వల్లనే మనం ఈరోజు మరి ఎన్నో కార్యక్రమాలు అందరూ కలుపుకొని, బహుజన వర్గాలు కలుపుకొని మన కార్యక్రమం చేసుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కానీ భారతదేశంలో కానీ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో మరి అన్ని జిల్లా కేంద్రాల్లో మరి వారి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీములు తెలియజేస్తూ ప్రపంచ శాంతిని, అసమానతల నుండి మానవుల యొక్క స్వేచ్ఛ సమానత్వం కోసం ప్రపంచానికే మేధావిగా కొలవబడుతున్న నేటి సూర్యుడు అంబేద్కర్. ఈరోజు ఆయన నిర్యాణ సందర్భంగా వారికి బహుజన సంఘాల పక్షాన బహుజన కులాల సమన్వయంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి వారికి ఘనమైన నివాళులు తెలియజేస్తూ, సోదరులారా, భారతదేశం అనాదిగా రాజుల కాలంలో అణచివేతకు గురైన దేశం ఇది. అలాంటి ఈ దేశానికి అంబేద్కరే మూల పురుషుడు, మహానుభావుడు. ప్రపంచంలో ఎక్కడా రాజ్యాంగాన్ని రాయాలన్నా ఆ మేధస్సు లేని ఆ రోజులలో అంబేద్కర్ని వెతుక్కుంటూ వచ్చింది ఆ వరం. ఆయనే ఈ రోజు మనకి ఈ రోడ్డు మీద నిలబడి మనం చెప్పగలుగుతున్నాం ఈ అసమానతల గురించి అనంటే, ఆయన గురించి జయంతి వర్ధంతులు చేయగలుగుతున్నాం అంటే అది ఆయన ఇచ్చిన మన గొప్ప బహుమానం రాజ్యాంగం. ఇలాంటి రాజ్యాంగంతో మనం ఈ ప్రజాస్వామ్యాన్ని పాలించమని పాలకులకు చెబితే, ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పుడు కనీసం 40 ఏళ్ళు అసమానతలు లేని సమాజాన్ని చూడగలిగినాము. కనీసం నా కులం, నా అసమానతలు చెప్పుకోగలిగాం. కానీ నేటి సమాజంలో మన ప్రధాని బీసీ అని చెప్తున్నాడు, కానీ బీసీలకి అన్యాయం జరుగుతుంది. ఒక బీసీ సోదరుడు 42% రిజర్వేషన్ అంటే దానికోసం రాకుండా ఎలక్షన్లే ప్రకటిస్తే తట్టుకోలేక తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎంతకాలం మా ప్రాణాలు పోవాలి ఈ సమాజంలో అసమానతల గురించి? ఈరోజు మళ్ళీ అంబేద్కర్ పుట్టాలా, ఆయన తన సంతానాన్ని, తన భార్యని, తన వంశాన్ని కూడా తన దారపోసి దేశం కోసం నా బిడ్డలందరూ బాగుండాలని ఆయన కోరుకుంటే, ఇవాళ ఆయన బిడ్డలు 79 సంవత్సరాలకు కూడా చావులకి ఎదురొడ్డి పోవాల్సి వస్తున్న పరిస్థితి, దీన పరిస్థితి నా భారతదేశంలో ఉంది. ప్రపంచ దేశాలు కూడా ఇక్కడ జరుగుతున్న అసమానతల గురించి ఆలోచిస్తున్నారు, కానీ మన పాలకులకి అది రావటం లేదని ఆ దుస్థితి నుండి నాయనా నీ ఆత్మ ద్వారానైనా బాగు చేయి తండ్రి అంబేద్కరా, ఈ దేశాన్ని బాగు చేయి, బహుజనులు బతికేటట్టుగా ఈ దేశాన్ని మలచమని, ఈ నాయకుల జ్ఞానోదయం తయారు చేయమని, ప్రసాదించమని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయినటువంటి అంబేద్కర్ 79వ జయంతి వర్ధంతి కార్యక్రమము ఈరోజు మన ఖమ్మం జెడ్పీ సెంటర్ అంబేద్కర్ సెంటర్లో మనం చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముందుగా జోహార్లు అర్పిస్తూ అంబేద్కర్ గారికి జై భీమ్ అంబేద్కర్, జోహార్లు. జై భీమ్ అంబేద్కర్, జై భీమ్ అంబేద్కర్. మనం ఈ రోజున ఒక విధంగా ఇదే 7 దశాబ్దాల క్రితము మనము బట్టలు లేకుండా బరిబాతలు తిరుగుతున్నటువంటి మన ప్రపంచానికి మూల పురుషుడైనటువంటి అంబేద్కర్ మనకి అన్ని రకాల అంగులు, అన్ని రకాల హక్కులు, అవకాశాలు కల్పించడం వలన
ఈ రోజున మనము ఈ విధంగా షోకాళ్ళు బయటి కాలాలతో తిరుగుతున్నామంటే అతనిచ్చిన హక్కు, అతనిచ్చిన అవకాశమే. దాన్ని మర్చిపోయి మన నాయకులందరూ కూడా వెనకడుగు వేస్తూ ఎవరికి వారు నాది నాది అని పోరాటం చేసుకుంటున్నాము. వంగి వంగి అత్యధిక కులాలకి అలాగే సంపన్న వర్గాల వారి దగ్గర తొత్తులుగా జీవిస్తున్నాం. ఈ విధంగా జీవించినంత కాలం మన హక్కులు కానీ అతను రాసిచ్చినటువంటి ఇచ్చినటువంటి రాజ్యాంగ అమలు చేయవలసిన పనులే అమలు కావు. ఎందుకంటే ఈ రోజున ఒక ఉదాహరణకి నల్లగొండ జిల్లాలో ఒక ఆడ చెల్లె నామినేషన్ వేయడానికి పోతే అతని భర్తని నిర్బంధించి కిడ్నాపులు చేసి మూత్రాన్ని దాగిచ్చి చేస్తున్నారు. అదేవిధంగా మన హక్కుల కోసం మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైన హక్కుల్ని అమలుపరచకుండా రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి దాన్ని అమలుపరిచి గవర్నర్ గారి దగ్గర నుంచి పార్లమెంటుకు పంపడం జరిగింది. అలాంటి బీసీ హక్కులని 42% బీసీ హక్కుల్ని 9th షెడ్యూల్లో పెట్టకుండా ఆపుతున్నటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఈ ఇద్దరు కూడా దొందులాగా తోడు దొంగల్లాగా తిరుగుతూ దాన్ని అమలుపరచడం లేదు. రెండోది ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు 3 పార్టీల్లో ఎంపీ పదవులు పొంది ఎంపీ పదవులు అనుభవించి ఈ రోజు వరకు దానిపై పూసెత్తట్లేదు. చరిత్రలో ఈరోజు అంబేద్కర్ ఎలా అయితే సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నాడో ఆ విధంగా మన ఆర్ కృష్ణయ్య కూడా ఉండాలి, ఆ చరిత్రలో నిలవాలి అనుకుంటే ఈ బీసీ బిల్లు కోసం అవసరమైతే పార్లమెంట్లో కూర్చొని రాజీనామాకైనా సిద్ధపడి చేయాలి. లేకపోతే చరిత్రహీనుడిగా మిగులుతాడు ఇదే ఆర్ కృష్ణయ్య గారు. ఎందుకంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘ జాతీయ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి వారు చేయాలి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా దీన్ని అమలుపరచడం కోసం ఓ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి మోడీ గారు దీన్ని అమలుపరచాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు.